సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ఉన్నటువంటి సెక్రటరీలు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు ఒక మంచి శుభవార్త అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ శుభవార్త ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇప్పుడు మన యొక్క పంచాయతీల్లో 10,000కు పైగా జనాభా కలిగి ఉండి మన యొక్క పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి గన నోచుకోలేదు అంటే మన యొక్క పంచాయతీకి వచ్చేటటువంటి నిధులు మనము ఖర్చు పెట్టుకునేటటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఉండవు. సో అటువంటి సమయాల్లో ఇప్పుడు మండలానికి అయితే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటారో పంచాయతీకి కూడా అలాగే పీడీఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండాలి. ఆ పంచాయతీలో వచ్చేటటువంటి ఆ నిధుల్ని ఆ పంచాయతీ యొక్క అభివృద్ధికి వెంటనే ఏకకాలంలో మొత్తంగా కూడా అతని ఆమోదంతో యొక్క పంచాయతీని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే మనకి ఎవరైతే ఉన్నారో గ్రామ వార్డు సచివాలయంలోని సెక్రటరీలు కావచ్చు, అంటే 1వ గ్రేడ్ నుంచి గ్రేడ్ 5 వరకు ఉండేటటువంటి సెక్రటరీస్ అందరికీ కూడా పీడీఓ అనేటటువంటి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అనేటటువంటి ఒక ప్రమోషన్ ఇచ్చి వాళ్ళని ఎక్కడైతే పంచాయతీలు 10,000కు పైన జనాభా ఉన్నారో ఆ పంచాయతీలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయం శాఖ కమిషనర్ గారు శ్రీ కృష్ణతేజ మైలవరపు అనేటటువంటి ఆయన ఐఏఎస్, ఆయన అయితే దీనికి ఆల్రెడీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. జీవో నంబరు 19/24 అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి పాత క్లస్టర్, ఇప్పుడు 94 కొత్త క్లస్టర్ పెట్టి దీన్ని అయితే ఆర్డినెన్స్ జారీ చేయడం అయితే జరిగింది. జీవో నెంబరు ఇప్పుడు ఏకకాలంలో మన రాష్ట్రంలో చూసుకుంటే 13,951 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి మన యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో ఈ 13,951 గ్రామ పంచాయతీలని 10,000 జనాభా కంటే ఎక్కువ ఉండేటటువంటి గ్రామ పంచాయతీలని ఫస్ట్ అయితే పునర్విభజిస్తారు, అంటే డివైడ్ చేసుకుంటారు. 10,000 జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, ఏ పంచాయతీలో అభివృద్ధి తక్కువ ఉంది అని చెప్పి డివైడ్ చేసుకొని మండలానికి ఒక ఎండిఓ ఏ విధంగా ఉంటారో మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఆ విధంగానే పంచాయతీ కూడా పీడీఓ ఆఫీసర్ ఉండాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎండిఓ మండల స్థాయిలో ఉంటే ఇమీడియట్గా డెవలప్మెంట్ అవుతుంది. ఆ మండలానికి ఏమేమి కావాలి అని చెప్పేసి ఆయన కలెక్టర్ గారికి లేదా ఆర్డీఓ గారికి విన్నపించుకొని అక్కడ నుంచి నిధులు తేవడంలో ఆయనకు ఎక్కువ పవర్స్ ఉంటాయి. సో అటువంటి పవర్స్ని పంచాయతీల్లో ఉన్నటువంటి పీడీఓ ఆఫీసర్స్ కూడా ఇచ్చినామంటే ఇమీడియట్గా వాళ్ళు డైరెక్ట్ ఆర్డీఓతో కాంటాక్ట్ అవుతారు, లేదంటే రీజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళతో కావాలవుతారు, లేదంటే సబ్ కలెక్టర్ లేదంటే కలెక్టర్తో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా ఆ యొక్క పంచాయతీకి కావాల్సినటువంటి ఫండ్స్ని తీసుకురావడంలో వాళ్ళకి ఆ యొక్క ఫెసిలిటీ ఆ యొక్క అధికారం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసం అయితే ఈ పీడీఓ అనేటటువంటి ప్రమోషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ డేట్ కూడా ప్రొవైడ్ చేసేసారు వారు కృష్ణతేజ గారు. ఈ యొక్క మార్చి 31వ తారీఖు లోపల పంచాయతీలన్నింటినీ కూడా వెరిఫై చేసి ఆ డేటా మొత్తం ఏ పంచాయతీలు అయితే 10,000కు పైన జనాభా ఉన్నారో ఆ డేటా మొత్తం అయితే వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాలి. ఈ యొక్క మార్చి 31, 2026 తారీఖు. దీని గురించి ఒక వర్క్షాప్ నడుస్తుంది ఏప్రిల్ 7వ తారీఖున ఉదయం 10 గంటలకి తాడేపల్లిలోనే ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం శాఖ కమిషనర్ ఆఫీస్లో జరుగుతుంది. ఏప్రిల్ 7న ఈ ఏప్రిల్ 7న ఎవరైతే సీనియారిటీ ప్రకారం ఉంటారో ఈ గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి సెక్రటరీలు వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా ఈ మంత్ 31కి అయితే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అటెండర్స్ వీళ్ళందరూ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటాని ఎవరైతే సీనియారిటీ ప్రకారం ఉన్నారో సెక్రటరీస్ వాళ్ళకైతే ప్రమోషన్ ఇచ్చి ఆ ప్రమోషన్ వచ్చినటువంటి వాళ్ళని నెక్స్ట్ పీడీఓలుగా అయితే వేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వేరే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను. బాయ్.